హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. మీకు ఇష్టమైన ఎపిసోడ్స్ ముందుగా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మధుకి శ్రీలక్ష్మికి అయితే గొడవ జరిగిపోయింది అనమాట. చాలా తీవ్రంగా గొడవ జరగడంతో శ్రీలక్ష్మి చాలా బాధపడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. ఇదే కరెక్ట్ అయిన టైం అంటూ త్రిష చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎలా అయినా సరే శ్రీలక్ష్మిని చంపాలని చెప్పేసి చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ శ్రీలక్ష్మిని గుద్దిచ్చి స్పీడ్గా వెళ్ళిపోతుందన్నమాట. వెనక్కి తిరగకుండా ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇంకా శ్రీలక్ష్మి అక్కడికక్కడే పడిపోతుంది అన్నమాట. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తనని హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇంకా తన తాతయ్యకి ఫోన్ చేస్తారనమాట, శ్రీలక్ష్మికి యాక్సిడెంట్ అయిందని. ఆ విషయం విన్న వాళ్ళ తాతగారు చాలా భయంతో హాస్పిటల్ దగ్గరకు వస్తారు. ఇంకంతలో అక్కడికి శ్రీలక్ష్మి వాళ్ళ తాతయ్య, అలాగే శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మమ్మ, అలాగే మధు, ఇంకా వీళ్ళందరూ హాస్పిటల్ దగ్గరికి వస్తారనమాట. లోపల శ్రీలక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట డాక్టర్ గారు. ఇంకా డాక్టర్ బయటికి రాగానే శ్రీలక్ష్మి వాళ్ళ తాతయ్య ఇలా అడుగుతారు, ఎలా ఉందయ్యా శ్రీలక్ష్మికి అని. వాళ్ళ తాతయ్య చాలా బాధగా అడుగుతుంటే డాక్టర్ ఇలా అంటారు, తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు, షీ ఈజ్ ఇన్ కోమా అని డాక్టర్ చెప్పడంతో అందరూ చాలా షాక్ అవుతారనమాట. ఇంకా డాక్టర్ చెప్పిన మాటలు విన్న మధు వాళ్ళ తాతయ్య అంటే శ్రీలక్ష్మి వాళ్ళ తాతయ్య ఇంకా మధు మీద చాలా కోపంతో, నీతో పాటు తనకి తెచ్చుకోవాలి కదా, తనకి ఏదన్నా అయితే మాత్రం నేను ఊరుకోను, ఒప్పుకోను అని చెప్పేసి మధుని చంప పగలగొడతాడనమాట. ఇంకా మధు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు శ్రీలక్ష్మికి ఏమైద్దో అని. ఇంకా మధు వాళ్ళ అమ్మమ్మ మధుని ఒక గుడికి దగ్గరికి తీసుకొస్తారనమాట. ఇంకా ఆ గుడి దగ్గర మధుతో ఇలా అంటుంది ఆమె, హాస్పిటల్లో జీవోత్సవంలో ఉన్న శ్రీలక్ష్మి కోసం ఆ అమ్మవారిని వేడుకోరా పో అని బామ్మగారు అనగానే మధుసూదన్ శ్రీలక్ష్మి కోసం నిప్పులపై నడుస్తూ ఉంటాడు. తన ప్రాణాలు లెక్క చేయకుండా తనకి ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే శ్రీలక్ష్మి కోసం నిప్పులపై మధుసూదన్ నడుస్తాడు. ఇంకా డాక్టర్ శ్రీలక్ష్మిని చూసి బయటకు వచ్చి ఇలా అంటాడనమాట శ్రీలక్ష్మి వాళ్ళ తాతతో, షీ గాట్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పగానే ఇంకా అందరూ చాలా రిలాక్స్ అవుతారు. ఇంకా అందరూ వెళ్ళి శ్రీలక్ష్మిని పలకరిస్తారు. ఇంకా శ్రీలక్ష్మి కోసం మధుసూదన్ ఇదంతా చేశారని జరిగింది మొత్తం చెప్పడంతో శ్రీలక్ష్మి మధుసూదన్ మీద ఇంకొంచెం ప్రేమ పెంచుకుంటుందన్నమాట. మరి శ్రీలక్ష్మిపై మధుసుమనికి కూడా ప్రేమ పుట్టనుందా? మరి ఈ ఎపిసోడ్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.